ఇప్పుడు అటు చూస్తే ఇంకొక 53 రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. ప్రస్తుతానికి ఏపీలో పొత్తుల రాజకీయం నడుస్తుంది. వాళ్ళందరూ పొత్తు కలిసి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? గెలుస్తారా మళ్ళీ జగన్? మళ్ళీ జగనే గెలుస్తాడు. అన్ని పథకాలు ఇస్తున్నాడు కాబట్టి ఆరోగ్యశ్రీ ఒకటి, మామూలుగా ఈ విద్యా దీవెనని, మామూలుగా ఈ 18,500 చేయూత అని, ఇలాంటి పథకాలు, అమ్మఒడని, ఇలాంటి ఎన్నో పథకాలు అన్నీ ఇస్తున్నాడు కాబట్టి అతనే వస్తాడు. మరి ఇటు డబ్బులు ఇవ్వడం ఎందుకు? సోమరిపోతులను చేస్తాడు జనాలని చెప్పి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు కదా. సోమరిపోతులు ఊరు సోమరిపోతులు గారు ఈ డబ్బులు తీసుకుంటారు, పని చేసుకుంటారు. ఈ డబ్బులు ఉండా సోమరిపోతులు గారు, డబ్బులు ఇవ్వకపోయినా సోమరిపోతులు గారు. ఇవన్నీ ఉత్తమాలు ఏదో కాకమకాలు చెప్పడం కానీ ఆ డబ్బులు ఇస్తే మటుకి పని చేసుకోరు. ఆ డబ్బులు తీసుకుంటారు, పని చేసుకుంటారు. అంతేగాని సోమరిపోతులు గారు ఏమి ఇచ్చే పద్యాల కోసం సోమరిపోతులు కాదు. కాకపోతే అవి తోడుగా ఉంటాయి. ఏదో బెరనో లేదా ఇంకో దాన్నో పాడి బెరనో ఏయో కొనుక్కొని మంచి విద్య ఇదారు. కానీ సోమరిపోతులు ఈ డబ్బులు పారదెంగరుగా ఏ కూడా కొనుక్కొని బతుకుతారు. మరి జగన్ కంటే ఇంకా ఎక్కువగా ఇస్తాను మిగులుగా అన్నాడు పథకాలు చంద్రబాబు నాయుడు. ఒకసారి చూడండి అంటున్నాడు. ఇంకా ఆయన నిన్నటిదాకా శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు మరి ఆయన ఇస్తే ఏమవుతాం, మరి రేపు ఆయన ఇస్తే ఏమవుతాం? మరి నిన్నటిదాకా శ్రీలంక అయిపోద్ది, ఇక సోమరిపోతులు అవుతారు, జనాన్ని ఇచ్చేస్తున్నాడు. రేపు ఏమవుతారు మరి వాళ్ళు? రేపు సోమరిపోతులు కారా? రేపు ఈయన 3 సిలిండర్లు ఇస్తానన్నాడు. ఈయన మరి నెలకు 1,500, నెలకు 1,500 వేస్తాను ఆడవాళ్ళకి. ఏది 18 ఏళ్ళ వయసు కాడి నుంచి. అవన్నీ డబ్బులు కదా. ఇవన్నీ ఏమన్నా ఇవన్నీ చదువుతుంటే జగన్ గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గౌరవం ఇచ్చినా ఇవ్వపోయినా ఆయన గౌరవం ఇవ్వపోయినా మటుకు ఏముంది? ఆయన కాడు ఏముంది గౌరవం ఇవ్వపోయినా? ఒక వార్డు నెంబర్ కూడా కాదు, లేకపోతే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కాదు. ఆయన ఇచ్చేది ఏముంది? ప్రజలు ఉండారు ఆయన గిడితే, కోట్లాది జనం ఉండారు. ఆయన ఈయన ఇచ్చేది ఏముంది? పవన్ కళ్యాణ్ జగన్ గెలుస్తాడు అయితే గ్యారెంటీగా.